నాడు చూడండి ఎంత చక్కని మాట. చూడండి ఏమంటున్నాడు, నా ఇంట ప్రాకారంలో ఒక భాగమును వారికి ఇచ్చేదను, కొడుకు కూతురని అనిపించుట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచూ ఉన్నాను. శ్రేష్టమైన పేరు పెడతానంటున్నాడు. భూమి మీద తండ్రిని నువ్వు అతిథిగా ఆహ్వానించి క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించినట్లయితే, ఆయన కొరకు నువ్వు బ్రతికినట్లయితే, ఆయన నిన్ను కొడుకు కూతురు అనిపించుకగా మంచి శ్రేష్టమైన పేరు పెడతానంటున్నాడు. ఆ పరలోకములో బంగారపు ప్లాటు, బంగారపు కోట నీ పేరున రిజిస్టర్ చేస్తానంటున్నాడు. హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు, మా భర్తేనండి అన్ని పొలాలు స్థలాలు మొత్తం ఆయన పేరు మీద రిజిస్టర్ చేసుకున్నాడండి, కనీసం నా పేరు మీద ఒక ఎకరం పొలం లేదు, నా పేరు మీద ఒక సెంటు స్థలం లేదు, నా కొరకు కనీసం కాసులు దండ కూడా లేదండి అనుకుంటుంటారు. సిస్టర్, అలా అనుకుంటున్నావా? అయితే పరలోకములో ప్రభుని కోసము నీ పేరు మీద ఒక రిజిస్టర్ చేసిన బంగారపు కోట, ఒక ప్రాకారము నీకు ఇవ్వబడి ఉన్నది. ఇంకోటేటో తెలుసా, ఆ ప్లాట్కు నీ పేరే రాయబడి ఉన్నది, ఆ పట్టణానికి నీ పేరే రాయబడి ఉన్నది. అదేంటో చదువుతావా? అదే యెషయా గ్రంథంలో 1:26 అంటున్నాడు. ఏ పేరు పెట్టాడో అంటే తెలుసా, నీ పేరే పెడుతున్నాడు ఆ పట్టణానికి. ఏమని పెడుతున్నాడు చూడండి అక్కడ. యెషయా గ్రంథము 1:26 అంటున్నాడు. ఏమంటున్నాడు, అప్పుడు నీతి కల పట్టణమనియు నమ్మకమైన నగరమనియు నీకు పేరు పెట్టబడును. హల్లెలూయా. నీతి గల పట్టణమని, నమ్మకమైన నగరమని నీ పేరు ఆ పట్టణానికి, ఆ ఫ్లాట్కు దేవుడే పెడతానంటున్నాడు. కారణం, భూమి మీద దేవునికి అతిథిగా ఉండదగిన వాడిగా నువ్వు గుణలక్షణాలు కలిగి బ్రతికావు గనుక, నీతి ప్రవర్తన కలిగి నీతిని అనుసరించావు గనుక, అలాగనే హృదయపూర్వకంగా నిజం పలుకుతున్నావు గనుక, చలికాడికి కీడు చేయలేదు కనుక, ఆ ప్రమాణం చేసి నష్టం కలిగిన నువ్వు దేవుని విడిచిపెట్టలేదు కనుక, నిందలు వచ్చిన శ్రమలు వచ్చిన దేవుని కొరకు నీతిగా బ్రతికావు కనుక, దేవుడు నీకు నమ్మకమైన నగరం అని, నీతి గల పట్టణం అని ఆయన తన ప్లాట్కి నీ పేరే పెడుతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఆనాడు మోసగాడిని యాకోబుని, అయ్యా నన్ను మోసగాడిని నన్ను క్షమించమన్నప్పుడు, ఆశీర్వదించమన్నప్పుడు, నీ పేరేంటరా బాబు అన్నాడు. నేను యాకోబునయ్యా అన్నాడు. యాకోబు అన్న మాటకి మోసగాడు. అయితే ఇక నుంచి నువ్వు మోసగాడివి కాదు, మరేంటి, ఇశ్రాయేలు నీ పేరు అన్నాడు. ఈనాడు ఏ రీతిగా మోసగాడని పిలువబడ్డ యాకోబు అనే వ్యక్తిని పేరు మార్చి పెట్టాడు ఇశ్రాయేల్ అని. ఆయన పేరు మీద ఒక దేశం ఉంది. అలాగనే సిస్టర్, వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ పేరు మీద పరలోకంలో ఒక ఫ్లాట్ ఉంది. జాగ్రత్త. నీకు ఈ భూలోకంలో ఏమి లేకపోయినా దేవుని కోసం నీతిగా బ్రతికితే, యథార్థంగా బ్రతికితే, నీకు ఆయన ప్రాకారంలో ఒక వాటా ఇచ్చి కొడుకు కూతులని నేను పిలవక శ్రేష్టమైన పేరు అనగా నీతిగల నగరం అని, నమ్మకమైన పట్టణం అని ఆయన చెప్తున్నాడు. చూడండి, అప్పుడు నీతిగల పట్టణం అని, నమ్మకమైన నగరం అని నీకు పేరు పెట్టబడును. చూసావా ఎంత మంచి పేరు పెడుతున్నాడు దేవుడు మనకి. ఆయన కోసం యథార్థంగా నీతిగా బ్రతికితే, ఆయన గుడారములో ముఖ్యమైన ప్రాముఖ్యమైన అతిథిగా ఉండదగిన వాడు నీవే. సిస్టర్ నీవే, తమ్ముడు నీవే, అతిథిగా ఉండదగిన వాడు నీవే. ఆ పరిశుద్ధ పర్వతం మీద ఉండదగిన వాడు నీవే. జాగ్రత్త. నీతిగా బ్రతుకుతున్నావా? యథార్థంగా బ్రతుకుతున్నావా? నిజం పలుకుతున్నావా? తోటివాడి మీద కొండెమని చెప్తున్నావా? లేక తోటివాడిని ప్రేమిస్తున్నావా? ఎలా ఉన్నావు? నిన్ను నువ్వు పరిశోధన చేసుకో. లేకపోతే పరలోక భాగ్యాన్ని, పరలోక ధన్యతను పోగొట్టుకుంటావు. పరలోకానికి వెళ్ళకపోతే నరకానికి వెళ్ళి వెళ్ళాడుతూ ఉంటావు. ఇంకొక మాటను చూసినట్లయితే కీర్తన గ్రంథంలో కూడా ఆయన అంటున్నాడు, ఆయన నరులను కనిపెడుతున్నాడంట, నమ్మకమైన వారిని కనిపెడుతున్నాడంట. ఆయన కొరకు నమ్మకంగా నీతిగా బ్రతికే వాళ్ళు కావాలని ప్రభువారు ఎదురు చూస్తూ ఉన్నాడు. చూడండి, కీర్తన గ్రంథము 101:6 చూస్తే అక్కడ ఒక మాట చదివిస్తున్నాడు. ఏమని చదివిస్తున్నాడు ఆయన చూడండి, నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని కనిపెట్టుచూ ఉన్నాను, నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులవుదురు. చూసారా అండి, ఆయన యొద్ద నివసించుటకు అనగా ఎక్కడ? ఆయన గుడారములో అతిథిగా నివసింపదగితకు, ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసించుటకు, ఆయన గుడారంలో ముఖ్యమైన అతిథిగా ఉండదగిన వాడి కొరకు ఆయన కనిపెడుతూ ఉన్నాడట. పరలోకము నుండి భూలోకంలో ఉన్న మనల్ని కనిపెడుతున్నాడు. ఎవరిని కనిపెడుతున్నాడు? ఆయన యొద్ద నివసించుటకు దేశంలో నమ్మకస్తులైన వారిని కనిపెడుతున్నాడు. అనగా మోసేనా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నాడు. హల్లెలూయా. ముఖ్యమైన అతిథి. చూస్తున్నారా ప్రియమైన బిడ్డలారా? అయితే నిన్ను నన్ను కూడా అలాగా నమ్మకమైన వారిగా, ఇల్లంతటిలో నమ్మకమైన వారిగా కనిపెడుతున్నాడు, చూస్తున్నాడు, వెతుకుతున్నాడు. అయితే కిందకు చదువుదాం. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులు అవుతారు. ఎవరైతే నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా నడుచుకుంటారో వారు దేవునికి పరిచారం చేసేవారు అవుతారు, దేవునికి స్నేహితులు అవుతారు, దేవునికి ప్రేమైన పిల్లలు అవుతారు. వారు భూమి మీద దేవుడిని ప్రేమిస్తారు, దేవుని గణపరుస్తారు కనుక అలాంటి వారిని పరలోకములో ప్రభు వారిని గణపరుస్తాడు, వారిని ప్రేమిస్తాడు.
ఇస్తాడు. హల్లెలూయా. ఎంత చక్కని వర్తమానం ప్రేమ బిడ్డలారా. నువ్వు దేవుణ్ణి నమ్మకంగా బ్రతుకుతూ దేవుని యొక్క మార్గంలో కరెక్ట్గా నిర్దోషిగా నడిస్తే ఆయన నిన్ను పరలోకంలో సన్మానిస్తాడు, పరలోకంలో నిన్ను గనపరుస్తాడు. అంటున్నాడు, నన్ను గనపరచు వారిని నేను గనపరుస్తాను, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను, నన్ను వెంబడించు వారిని నేను ఆదరిస్తానంటున్నాడు. ఎలా ఉన్నావు ప్రియ సహోదరి సహోదరుడా? నువ్వు పరిశోధన చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాను. అయితే చూడండి, ఇంకొక మాట అంటున్నాడు, మోసము చేయవాడు నా ఇంట నివసింపరాదు. చూడండి, పరలోకానికి ఆ క్యారెక్టర్, దేవుని క్యారెక్టర్ లేనివాడు అయితే పరలోకానికి వెళ్ళలేడు. ఆ వెళ్ళలేని వాడికి ఉండాల్సిన కొన్ని లక్షణాలు ఏమండి? చూద్దాం, జాగ్రత్తగా గమనించండి. చూడండి, మోసము చేయవాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధము ఆడువాడు నా కన్నుల ఎదుట నిలవలేడు. యెహోవా పట్టణము నుండి పాపము చేయవారందరినీ నిర్మూలము చేయుటకై దేశమందిని భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమని నేను సంహరించేదను అంటూ ఉన్నాడు. చూశారండి, మోసము చేసేవారు పరలోకానికి వెళ్ళలేరు, అబద్ధము ఆడువారు పరలోకానికి వెళ్ళలేరు, పాపము చేయవారు ఆయన కనుల ముందు నిలబడలేరు, భక్తిహీనంగా జీవించువారు ఆయన ప్రతి ఉదయమును వారిని నిర్మూలము చేస్తానంటూ ఉన్నాడు. ఎలా ఉన్నావు ప్రియ సహోదరి సహోదరుడా? మోసపూరితమైన మాటలతో ప్రజల్ని మోసం చేస్తున్నావా? అన్యాయం చేస్తున్నావా? అక్రమం చేస్తున్నావా? ఇక్కడ 33 రోజులు సుఖభోగాల కొరకు, ఇక్కడ వాటి కొరకు నువ్వు అనేకుల్ని మోసం చేసి, అబద్ధమాడి, అన్యాయం చేసి, అక్రమాలు చేసి నిందలు మోపుతున్నావా? ఎలా ఉన్నావు? పరలోకానికి వెళ్ళే వాళ్ళని అనుకుంటున్నావా? అయితే వీటన్నిటిని విడిచిపెట్టు. ఆయన అంటున్నాడు, మోసము చేయవాడు నా ఇంట పనికిరాడు. నా ఇంట్లో అతిథిగా ఉండటానికి కాదు, కానీ పీనుగా ఉండటానికి కూడా పనికిరాడు, వాచ్మెన్గా ఉండటానికి కూడా పనికిరాడు, కనీసం సీపర్గా ఉండటానికి కూడా పనికిరాడు, నా పరలోకంలో నిలబడటానికి వీలేదు, నా కళ్ళ ముందు కనపడటానికి కూడా వీలేదు అంటున్నాడు. ఎలా ఉన్నావు ప్రియ సహోదరి సహోదరుడా? ఈరోజు నా అంశం, దేవుని ఇంటిలో నువ్వు అతిథిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రభువారు కూడా కోరుకుంటున్నాడు మనందరినీ ముఖ్యమైన అతిథిగా ఉండాలనుకుంటున్నాను. భూమి మీద దేవుణ్ణి నీవు అతిథిగా నీ ఇంటికి చేర్చుకుంటే, క్రీస్తు రక్షకుడిగా అంగీకరిస్తే, క్రీస్తుని నాయకుడిగా అంగీకరిస్తే, ఆయన నిన్ను తన ఇంటిలో అతిథిగా, ముఖ్యమైన అతిథిగా, మంచి స్నేహితుడిగా నిన్ను ప్రకటిస్తాడు, సన్మానిస్తాడు కూడా. ఆయన నిన్ను అక్కడ గణపరుస్తాడు కూడా. ఇక్కడ భూమి మీద ప్రభువును గణపరుస్తున్నావా? అయితే నిన్ను పరలోకంలో గణపరుస్తాడు. ప్రభు కోసం అన్ని విడిచిపెట్టుకున్నావా? అయితే ప్రభు నీకు అన్నీ ఇస్తాడు. ప్రభు కోసం నిందలు పడుతున్నావా? అయితే ప్రభు నిన్ను అక్కడ గణపరుస్తాడు. ప్రభు కోసం కన్నీరు విడుస్తున్నావా? అయితే ప్రభు కన్నీరు తుడుస్తాడు. ప్రభు కోసం నువ్వు ఆకలి దెబ్బలుగున్నావా? అయితే నేను తృప్తిపరుస్తాడు. ప్రభు కోసము శ్రమలు పడుతున్నావా? అయితే నీకు అక్కడ విశ్రాంతిని ఇస్తాడు. ఎలా ఉన్నావు ప్రియ సహోదరి సహోదరుడా? ప్రభు కోసం నీతిగా బ్రతుకు, పరలోకమైన ఇంటికి నిన్ను అతిథిగా తీసుకెళ్తాడు. ఆ పరిశుద్ధ పర్వతం మీద నువ్వు నివాసం చేయగలవు. లేకపోతే ఆయన అంటున్న మాట చూడండి, మోసము చేయవాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధమాడువాడు నా కన్నుల ఎదుట నిలవలేడు. యెహోవా పట్టణము నుండి పాపము చేయవారందరినీ నిర్మూలము చేయుటకే దేశమందలి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమునే ఆయన సంహరించేదను అంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఎలా ఉన్నావు? ఇలాంటి స్థితిగతిలో ఉన్నావా? జాగ్రత్తగా ఉండాలని మీకు మనం చేస్తున్నాను. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఏబు గ్రంథంలో కూడా ఒక మాట అంటున్నాడు. 36వ అధ్యాయంలో ఒక మాట చలవిస్తున్నాడు. ఏమని చలవిస్తున్నాడు తెలుసా? నీతిమంతుల్ని ఆయన పరలోకంలో సన్మానిస్తాడు. ఎలా సన్మానిస్తాడో చూస్తారా మాట? చక్కని వర్తమానం చూడండి. ఏబు గ్రంథము 36:7 వచనంలో ఒక మాట చదివిస్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? నీతిమంతులుగా బ్రతికితే, యథార్థవంతులుగా బ్రతికితే, ప్రభు కోసం మనం నిందలు శ్రమలు పడితే ఆయన పరలోకములో మనల్ని సన్మానిస్తాడు. ఎలా సన్మానిస్తాడో తెలుసా? ఆయన గుడారంలో ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తాడు. రెండోదిగా ఆయన్ని అక్కడ మనకు ఆయన వాటాలో సగభాగం ఇస్తాడు. మన పేరు ఆ పట్టణంలో ఆ ఫ్లాట్కి పెడతాడు. రెండోదిగా మనల్ని రాజులతో సహా సింహాసనం మీద కూర్చోబెడతాడు. మూడోదిగా ఆయన మనల్ని సన్మానిస్తాడు. ఎలా సన్మానిస్తాడో చూస్తారా? చూడండి, ఏబు గ్రంథము 36వ అధ్యాయము 7వ వచనంలో చదివిస్తున్నాడు. నీతిమంతులను ఆయన చూడకపోడు, సింహాసనం మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యము కూర్చోబెట్టును, వారు గణపరచబడుదురు. చూస్తున్నారా అండి? ఎంత చక్కని వర్తమానము ప్రభువారు మనకిస్తూ ఉన్నాడు. చూడండి, నీతిగా యథార్థంగా క్రీస్తు కోసము ఈ లోకంలో నువ్వు బ్రతికినట్లయితే ఆయన రాజులతో సహా, రాజు ఎవరు? రాజులకు రాజు, ప్రభులకు ప్రభు యేసు ఇప్పుడు తండ్రి కుడి పరసమున కూర్చున్నాడు. మరి దేవుని కోసం నీతిగా యథార్థంగా బ్రతికితే ఆయన ఇంటిలో నిన్ను ముఖ్య అతిథిగా తీసుకెళ్ళి నేల మీద సాపం మీద కూర్చోబెట్టడు. ఎక్కడ కూర్చోబెడతాడు? ఆయనతో కూడా నిన్ను సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటాడు. చూడండి, ఇప్పుడు తండ్రి కుడిపరసమున క్రీస్తు ఉన్నాడు. క్రీస్తు కుడిపరసమున
మనం ఉంటాం సింహాసనం మీద. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూస్తున్నారా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన కొరకు నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా బ్రతికితే ఆయన సింహాసనం మీద నిన్ను ఆయన కుడి పరసమున రాజులతో సమానమనగా క్రీస్తుతో సమానంగా సింహాసనం మీద కుడి పరసమున నిన్ను కూర్చోబెడతాడు. ఎంత గొప్ప ధన్యత! ప్రభు కోసం నీతిగా బ్రతికితే ఆ పరలోకం అనే పట్టణానికి నిన్ను అతిథిగా తీసుకెళ్తాడు, స్నేహితుడిగా తీసుకెళ్తాడు. అక్కడ కూతుర్లు కొడుకులు అనిపించుకుండగా మంచి శ్రేష్టమైన పేరు పెట్టి ఆయన ప్రాకారములలో ఒక ప్రాకారం అనగా ఆయనకున్న స్థలాలలో ఒక స్థలం నీకు ఇచ్చి దానికి నమ్మకమైన నగరం అని, నీతిగల పట్టణం అని నీ పేరే పెడతానంటున్నాడు. ఇంకోటి, రాజులతో సమానంగా సింహాసనం మీద కూర్చోబెట్టి ఆయన నిన్ను ఘనపరుస్తాడంటున్నాడు. నువ్వు భూమి మీద క్రీస్తుని ఘనపరిస్తే ఆయన నిన్ను పరలోకంలో ఘనపరుస్తాడు. భూమి మీద నువ్వు దేవుణ్ణి అతిథిగా ఆహ్వానిస్తే ఆయన పరలోకానికి నిన్ను అతిథిగా ఆహ్వానిస్తాడు. దేవుని కోసం నువ్వు భూమి మీద బ్రతికితే ఆయన యుగంలో మంచి జీవితాన్ని ఇస్తానంటున్నాడు. ఆ మాటను మళ్ళీ చదువుతాను. నీతిమంతులు ఆయన చూడకపోడు, సింహాసనం మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యము కూర్చోబెట్టును, వారు గణపరచబడుదురు. నిత్యం అంట యుగ యుగములు. అక్కడ ఆకలి లేదు, మరణం లేదు, దుఃఖము లేదు, కష్టం లేదు, బాధ లేదు. ప్రభు వారితో నిత్యం ఉంచ. భూమి మీద ఆయనని అతిథిగా ఆహ్వానించినట్లయితే నీవు ఆయన గృహంలో నివాసం చేయడానికి అతిథిగా వెళ్ళాలని నువ్వు ఆశపడినట్లయితే ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఒక్కసారి ఆలోచించు. నిన్ను పరలోక పట్టణానికి ఆయన ఇంటికి ముఖ్యమైన అతిథిగా నిన్ను ఆహ్వానిస్తున్నాడు ప్రభువారు. ఇప్పుడే ఈ క్షణమే ఆ పరలోక పట్టణానికి నువ్వు ముఖ్య అతిథిగా పోవాలని ఆశపడినట్లయితే నీ చెడు స్నేహాలు విడిచిపెట్టు, నీ చెడు తలంపులు విడిచిపెట్టు, నీ చెడు భావాలను విడిచిపెట్టు. ఇక్కడైనా క్రీస్తుకి హృదయంలో స్థానం ఇవ్వు. ఆయన మాటకు లోబడు, ఆయన మాటకు భయపడు, ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన కోసం నువ్వు బ్రతికినట్లయితే ఆ పరలోకం అనే పట్టణానికి, ఆ పరలోకం అనే ఇంటికి నిన్ను అతిథిగా, ముఖ్యమైన అతిథిగా తీసుకెళ్తాడు. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, మర్చిపోవద్దు, నిన్నే అతిథిగా పిలుస్తున్నాడు ప్రభు. ఆయన ప్రార్థన చేసుకుందాము. అందరు కూడా తలలు వంచి కళ్ళు మూసుకున్నట్టు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి నాయన, ఇదిగో ప్రభా, ఇప్పటి వరకు విన్న వాక్యాన్ని బిడ్డలకు నాయన హృదయంలో నాటుబడి అది 30 60 100 ఫలించుటకు కృప చూపమని ప్రార్థిస్తున్నానయ్యా. అవును ప్రభా, మమ్మల్ని ముఖ్య అతిథులుగా మీ పరలోక పట్టణానికి ఆహ్వానించాలని ఆశపడుతున్నారయ్యా. మేమే దుర్మార్గులుగా, దుష్టులుగా నీ మాట వినకుండా విరోధంగా జీవిస్తున్నామని కన్నీరు పెడుతూ ప్రతి ఉదయమునైనా అయా దినమెల్లా చేతులు మీరు చాపుతున్నట్లుగా మీ వాక్యాన్ని తెలియపరిచారు నాయన. అయితే అయా నీ యొద్ద నివసించుటకు నమ్మకస్తులైన వారు మీరు కనిపెడుతున్నారు. ఆ నమ్మకస్తులైన వారిగా మేము ఉండుటకు, బ్రతుకుటకు, జీవించుటకు కృప చూపండి. అలాగే వాక్యమైన ప్రతి బిడ్డలను మీరు ఆస్వాదించండి అయ్యా. ఈ వాక్యమైన ప్రభు స్పాన్సర్ చేసిన బిడ్డల ప్రభా ఆదిరాల భాస్కర్ రావు గారు, అలాగే తన భార్య కుమారిని బట్టి ప్రార్థిస్తున్నారు, కుమారులు 3 కుమారులను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా వారిని ఇంకా అధికముగా ఆశీర్వదించండి నాయన. ఈ వాక్యాన్ని స్పాన్సర్ చేశారు బిడ్డల ప్రభావ. తన భర్తను తనకిచ్చిన 3 కుమారులను తనను అయా ఆరోగ్యంగా నాయన బలపరచండి, స్థిరపరచండి, అనేకమైన కార్యాలలో ముందు సాగుతూ కృప దయచేయండి. ఇప్పటి వరకు వాక్యమైన కాపర్ టీవీ ప్రేక్షకులందరూ కూడా ఆదరించండి. అలాగనే ప్రభు ఈ కాపర్ టీవీ యాజమాన్య సమస్తమును కూడా మీరు దీవించి బలపరిచి ఘనత మహిమ మీరే పొందుకోమని త్వరలో రానైనా యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి గారు. ఆమేన్. మీ అందరికీ వందనాలు.